విజయనగరం పార్వతీపురం జిల్లాల్లో తీవ్ర కరువు ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది తొలకరి నుంచి వర్షాలు కురిసిన పరిస్థితి లేదు. అయితే వానలు కురుస్తాయి అన్న ఆశతో రైతులు ఎప్పటి మాదిరిగానే వరి పంటకు సిద్ధపడ్డారు. విత్తనాలు చల్లారు. వర్షాలు ఆశించినంత మేర కురవకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. వరి నారుమడులు ఎండిపోవడం చూడలేక ఎడ్ల బళ్లతో సుదూర ప్రాంతాల నుండి నీరు తరలిస్తూ నారుమళ్లను తడుపుతున్నారు. ఇతరాలు పోసిన కంటే వానలు లేవు. సంగూరు ఇతరాలు పుట్టే సంగూరు ఇతరాలు పుట్టలేదు. పుట్టపోడు ఈ పుట్టింది కూడా ఎండిపోయి పాడైపోతుంది. ఈ నారు ఎలా నిలబడుతుంది? బాడీలతోటి కొండలతోటి మోసి ఆకు తడుపుతాను నిలబెడదాన్ని. ఇతరాలకి కొనుక్కుంటాండి స్టోర్లుగా కొనుక్కున్న ఇతరులు పోసాము. దీనికి నష్టపరిహారం అవుతుందని ఇంట్లో డబ్బు పెట్టి తడుపుకొని చేస్తాను. తల్లి 10 మంది ఇప్పటికీ కూడా నారు నిలబడలే. ఇప్పటికీ చలి భయంతో ఉన్నాం. ఈ నారు లేట్ అయిపోతే ఏంటని నాట్లకి ఏం చేస్తాను, తడుపుతాను, చేస్తాను. అలాగే ఉన్నాను. దేవుడు మొక్కుతాను. మరి ఇంకేం చేస్తాం? పిల్లలు ఇతరాలు పోసి ఇంట్లో బంగారం సింగారంలో పెట్టేసి అమ్మేసి పెట్టాం. ఇక టెండర్కి కూడా లేట్ పడదు. దీనికి ఏంటి గవర్నమెంట్ నష్టపరిహారం చేస్తారో ఏం చేస్తారో ఇవి వచ్చి పరిశీలన చేసి చూడండి.